ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ స్టడీస్. సో చాలా మంది కూడా సైన్స్ చదువుతున్నాము కానీ మాకు ఫుల్ స్కోర్ రావట్లేదు, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ మెటీరియల్స్ చదవాలి. సో చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్ చదివితే సైన్స్ లో ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చా? ఎందుకంటే మనకి గ్రేడ్ 3 కైనా సైన్స్ వెయిటేజ్ చాలా ఉంది అండ్ గ్రూప్ డి కైనా సరే. సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కి సైన్స్ అనేది మేజర్ పోర్షన్. అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత సైన్స్ అనేది ఎప్పుడు కూడా మేజర్ పోర్షన్ ఉంటుంది. మేము ఫుల్ స్కోర్ చేయలేకపోతున్నాం అంటే మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, నేను ఎలా ఫుల్ స్కోర్ తెచ్చాను అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే బుక్స్ అన్నమాట. చాలా మంది కూడా చేసే తప్పు ఏంటంటే రాంగ్ బుక్స్ ని ఎంచుకుంటున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకునే బుక్స్ రాంగ్ ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ లో కూడా 2 మార్క్ అనేది ఉండదు. మీరు ఎగ్జామ్ రాస్తారు కానీ స్కోర్ ఎందుకు రావట్లేదు అంటే స్టాండర్డ్ బుక్స్ ను మీరు రిఫర్ చేయట్లేదు. నేను డే 1 నుంచి కూడా ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే ఒక బుక్ గాని ఒక మెటీరియల్ చదువుతున్నాం అంటే ఇది ఎన్హాన్స్డ్ గా, అంటే దాని నుంచి మనం నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ షార్ట్ కట్ లా ఏదో పైన రాసేసి అదే మనం చదివితే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫుల్ కోర్స్ తెస్తాం అనేది హైలీ ఇంపాసిబుల్. సో నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, బుక్స్ ఎప్పుడైనా సరే మీరు ఎన్సిఈఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎవరైతే సైన్స్ కి సంబంధించి, ఇప్పుడు మన స్టేట్ లో ఏంటంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అని చెప్పి సపరేట్ గా చెప్తుంటాము. బట్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th స్టాండర్డ్ ఉంది అనుకోండి, ఫస్ట్ చాప్టర్ కెమిస్ట్రీ ఉంటే సెకండ్ చాప్టర్ బయాలజీ ఉంటుంది, థర్డ్ చాప్టర్ ఫిజిక్స్ ఉంటుంది. సో అక్కడ సైన్స్ అంటే 3 కలిపే ఉంటుంది. మనం చదువుకోవడం ఏంటంటే స్టేట్ సిలబస్ లో డిఫరెంట్ గా చదువుతాం, బట్ సైన్స్ ఈస్ అన్ని కలిసే మీకు ప్రతి 6th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చాలా మంచిగా అసలు ఓపిక్ గా చదివితే 2 months లో కంప్లీట్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఇది చేయం. అసలు అలాంటి స్టాండర్డ్ బుక్స్ జోలికి మనం వెళ్ళాం. మార్క్స్ కావాలి, ఏ బుక్ ఎవరు రాస్తున్నా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో దొరికే ఏ బుక్స్ అయినా ఎవరైనా సరే రాసి ప్రచురిస్తున్నారంటే బేస్డ్ ఆన్ స్టాండర్డ్ బుక్స్ తీసుకొనే ప్రచురిస్తారు. అవును కదా? ఎవరైనా సరే ఒక సోర్స్ చెప్తున్నామంటే ఎవరైనా సరే ఒక స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసుకొని మనం చెప్తుంటాం కదా. మరి ఆ స్టాండర్డ్ బుక్స్ నే మనం ప్రిపేర్ అయిపోతే ఈజీగా ఉంటది కదా. ఎస్, అందుకోసమే నేను ఆల్వేస్ ప్రిఫర్ చేసేది ఎన్సీఆర్టీ 6 to 12 స్టాండర్డ్. ఎందుకు అంటున్నానంటే, సరే సార్ మరి ఇది ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటది, తెలుగులో ఉండదు కదా, మరి మాకు ప్రాబ్లం ఏంటి, మేము తెలుగు మీడియం సార్, మరి మాకు ఎన్సీఆర్టీ అనేది అది ఇంగ్లీష్ లో ఉంటుంది, మాకు అర్థం కాదు అనుకునే వాళ్ళకి సో నేనేం చేశానంటే నేను ఎలా ఫుల్ స్కోర్ చెప్తాను. నేను తెలుగు మీడియమే ఫస్ట్ నుంచి 10th వరకు కూడా నేను తెలుగు మీడియమే. తర్వాత ఇంటర్ అయినా బీటెక్ అయినా సరే నేను ఇంగ్లీష్ చదవడం జరిగింది. అయితే నేనేం చేశానంటే ఇది ఏదైతే ఇంటర్ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో అవి నేను చదివి ఇంగ్లీష్ లో చదివి నేను మీకు తెలుగులో కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో నేను అదే చెప్పాను. సో మీకు 299 రూపీస్ కే మీకు కంప్లీట్ గా ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ అని ఇచ్చారు. సో ఇది యాప్ ప్రమోషన్ ఏం కాదని నేను చెప్తున్నాను. సో చాలా మందికి ఏంటంటే ఓపిక ఉండదు, కంటెంట్ ఉన్న దగ్గర ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయరు, ఇంత వినరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా కావాలి. సార్ ఇంపార్టెంట్ మెటీరియల్ సార్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఇవ్వాలి సార్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే నేను ఫుల్ స్కోర్ తెచ్చుకుంటున్నా సార్, ఇలా ఉంటది. ఈ మైండ్ సెట్ తోటి అందరూ ఉంటారు. 90% స్టూడెంట్స్ ఇదే మైండ్ సెట్ తోటి ఉంటారు. కానీ 10% స్టూడెంట్స్ మాత్రమే అసలుకి ఎగ్జామినర్ ఏం అడుగుతుండు, వాళ్ళకి ఏం కావాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దృక్పథంతో ఆలోచిస్తారు. జాబ్ వచ్చేది కూడా వీళ్ళకే వస్తుంది. వీళ్ళు 1 mark 2 mark దగ్గరకు వచ్చి మిస్ అవుతారు. వాళ్ళు అనుకునేటప్పుడు ఏంటంటే నేను అనవసరంగా ఇన్ని బుక్లు చదువుతున్నాను సైన్స్ కానీ క్వశ్చన్స్ రావట్లేదు అంటే నీకు క్వశ్చన్స్ వచ్చేది వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటి మనకి ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఈవెన్ దో మీరు ఇప్పటికీ తీసుకోకపోయినా తీసుకోండి. లేదు సార్ నేను బుక్స్ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు తీసుకున్న ఓపిక లేదు, నేను తెలుగు మీడియం అవేమి ఇంగ్లీష్ లో మీడియం ఉంటాయంటే మీకు ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే నేను ఇస్తున్నానండి మీకు. మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే చదివినో ఇప్పుడు నేను చాలా వీడియోలు కూడా నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి, చూసి మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటున్నానంటే నేను చదివేటప్పుడు నేను ప్రిపరేషన్, నాకే 3 గవర్నమెంట్ జాబ్లు అయితే ఈజీగా రావు కదా,
రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అంత ఈజీగా రావు కదా! మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడాలి. అంటే మనకేందంటే కంప్లీట్‌గా ఇంగ్లీష్ రాదు. అలాగని చెప్పి కంప్లీట్ తెలుగు పదాలు కూడా గుర్తుండవు. అంటే ఈ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ నేను చదివేటప్పుడు కూడా నాకు ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. నేనేమి ఇంగ్లీష్‌లో తోపు కాదు. యాక్చువల్‌గా తెలుగు కూడా పర్ఫెక్ట్ రాదు. అంటే ఈ ప్రాబ్లమ్ నేను ఎలా ఓవర్‌కమ్ చేయాలని నేను చదివేటప్పుడు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, నా ప్రిపరేషన్‌లో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ కూడా నేను సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ అనేది నేను 6థ్-12థ్ స్టాండర్డ్ వరకు కంప్లీట్‌గా 6థ్-12థ్ స్టాండర్డ్ ఏదైతే ఎన్‌సీఈఆర్‌టీ ఉన్నదో ఆ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది నేను కంప్లీట్‌గా చదివి నేను ఒక షార్ట్ నోట్స్ రాసుకోవడం జరిగింది. సో ఏది ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ 6థ్-12థ్ స్టాండర్డ్ వరకు రాసుకున్న తర్వాత మళ్ళీ వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. క్లాసెస్ కూడా దీనికి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరిగింది. తెలుగులో ఉంటది అండ్ ఇంగ్లీష్‌లో ఉంటది. నేను ఇక్కడనే వచ్చింది ప్రాబ్లమ్. ఏందంటే చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. సార్ క్లాసెస్ కంప్లీట్‌గా తెలుగులో లేవు. సార్ క్లాసెస్ కంప్లీట్‌గా ఇంగ్లీష్ లేవు అంటే యెస్ నేను అదే చెప్తున్నాను. మీరు గనక తెలుగు మాట్లాడడం వస్తే, ఇంగ్లీష్ చూసి చదవడం వస్తే నా క్లాసెస్ పర్ఫెక్ట్‌గా అర్థమైతది. ఎందుకంటే రీసెంట్‌గా ఏఎల్‌పీ ఎగ్జామ్‌లో కూడా సైన్స్‌లో నేనిచ్చిన క్లాసెస్ నుంచి చాలా క్వెషన్స్ రావడం జరిగింది. నేనేదో గొప్పని చెప్పట్లేదు. నేను కూడా రిఫర్ చేసింది ఈ ఎన్‌సీఈఆర్‌టీ నుంచే. నేనేం కొత్త బుక్కులు తయారు చేసి ఇంతేం కాదు. నేను కూడా స్టాండర్డ్ బుక్స్‌ని రిఫర్ చేసి, నేను చదివి కాకపోతే నేను డెలివర్ చేసే క్లాసెస్ ఏందంటే, స్టూడెంట్‌కి అర్థమయ్యే విధంగా ఉంటది. ఎందుకంటే నేను ఆ స్టేజ్‌లోనే ఉన్నా. నేను లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. నాకిది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎక్స్‌పీరియన్సే ముసలోడినేం కాదు. నేను చదివేటప్పుడు ఏ స్టూడెంట్ అయితే చదివేటప్పుడు తనకు డౌట్స్ వస్తాయో, ఆ డౌట్స్ అందరికి ఆల్‌మోస్ట్ 90% వస్తాయి. నేను ఆ డౌట్స్ రెక్టిఫై చేయడానికే నేను రూ. 299కి కిరణ్ స్టడీస్ యాప్‌లో ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ క్లాసెస్ పెట్టడం జరిగింది. అండ్ 6-10 షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్లాసెస్ విని రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత ఈ షార్ట్ నోట్స్ ఉపయోగపడుతదని. సార్ మీరేంటి సార్ మీ యాప్ ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నాం అంటే అలా ఏం లేదండి. చాలా మందికి కూడా ఇబ్బంది అవుతదనమాట. పాపం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటారు కదా! తెలుగులో చదవడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాం. ఎవరైనా సరే మీకు నచ్చితే గనక ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసే నచ్చితే తీసుకోండి. ఇక సెకండ్ ఆప్షన్ నా దాంట్లోనే తీసుకొని నేను ఏ రోజు చెప్పను. ఓకేనా? కాకపోతే ఒక వే ఉందని చెప్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చాలా మంది అలా ఫాలో అయ్యారు. చాలా మంది లాస్ట్ టైమ్ గ్రూప్ డి జాబ్ తెచ్చుకుర్రు, ఎన్‌టీపీసీ తెచ్చుకుర్రు. నేను కూడా జాబ్ వచ్చింది. నాకు కూడా జాబ్‌లొచ్చినాయి. మొన్న ఏఎల్‌పీ రాసినప్పుడు కూడా చాలా క్వెషన్స్ నేను చెప్పిన దాంట్లో వచ్చినాయి కాబట్టి రిఫరెన్స్ కిందే చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఏందంటే, మీరు ఇంగ్లీష్ చదవడం గనక వస్తే ఎన్‌సీఈఆర్‌టీ ఖచ్చితంగా ఎన్‌సీఈఆర్‌టీ 6థ్-12థ్ స్టాండర్డ్ వరకు. వరస్ట్ కేస్‌లో 6థ్-10థ్ వరకన్నా ఫస్ట్ కంప్లీట్ అయిపోయి, ఈ 12థ్ స్టాండర్డ్ కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికేషన్ ఓరియెంటెడే ఉంటాయి కాబట్టి, సో బెటర్ టు 6-10థ్ ఫస్ట్ కంప్లీట్ చేసి మీకు సబ్జెక్ట్ అంతా వస్తది. దాని తర్వాత ఈ 12థ్ స్టాండర్డ్ +1, +2 వరకు బుక్స్ చదవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మనకి ట్రాన్స్‌లేటెడ్ బుక్స్ కూడా చాలా ఉంటాయి. మీరు అలా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడి నా క్లాసెస్ తీసుకొని క్లాసులు ఇంట్రా లేదా మీరు పెట్టిన బుక్ తీసుకొని ట్రాన్స్‌లేట్ చేసుకుంటారు. అర్థం కాని పదాలు ఎలా తీసుకుంటారో ప్రతి ఒక్క క్వెషను మాక్సిమం 90 క్వెషన్స్ ఈ బుక్ నుంచే వస్తాయి. 100% కూడా రావు. ఎందుకంటే ఒక 10% అప్లికేషన్ ఓరియెంటెడ్ అడుగుతారు. అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది చదివిన తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని అబ్జర్వ్ చేయాలి. చాలా మంది కూడా చేసే పెద్ద మిస్టేక్ ఏందంటే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. కానీ క్వెషన్స్ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతుర్రు? లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా అడిగిండు? 2014 నుంచి 2014 నుంచి 2022 లైక్ మనకెప్పుడు లాస్ట్ ఎన్‌టీపీసీ గ్రూప్ డి జరిగేంత వరకు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని మీరు అనాలిసిస్ చేయాలి. సైన్స్‌కి సంబంధించిన పేపర్‌ని అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే చదివినవో అసలు ఆ క్వెషన్స్ వస్తున్నాయా రాట్లేదా? వాళ్ళు ఏ ఏరియా నుంచి టచ్ చేస్తుర్రు? అసలు క్వెషన్స్ ఎలా వస్తున్నాయి? నేను చదువుకున్నది సరిపోతుందా లేదా? ఇంకా స్టాండర్డ్ పెంచాలా? ఏ ఏరియా ఫోకస్ చేయాలి? నీకెప్పుడు తెలుస్తది? ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసినప్పుడు. ఈ పీడీఎఫ్ కూడా మీకు రూ. 100కి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కలిపి పైన ఇంగ్లీష్ ఉంటుంది, కింద తెలుగు ఉంటది. అలా మీకు 2014 నుంచి 22 వరకు వచ్చిన అన్ని రైల్వే ఎగ్జామ్స్ వచ్చిన క్వెషన్స్ పీడీఎఫ్ ఫైల్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 2 అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్‌లు. ఓకేనా? సో, ఈ మాక్ టెస్ట్‌లు ఎందుకు సార్ అనంటే చాలా మంది కూడా మాక్సిమం ఫస్ట్‌ది కంప్లీట్ చేస్తారు, సెకండ్‌ది కంప్లీట్ చేస్తారు. కానీ థర్డ్‌కి వచ్చేసరికల్లా నెగ్లిజెన్సీ ఉంటది. నేను ఎలాగ ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్మీడియేట్ వరకు చదివాను. యెస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా 2014 నుంచి 2022 వరకు అన్ని క్వెషన్స్ నేను సాల్వ్ చేశాను. ఐ యామ్ రెడీ టు బిగిన్. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అనుకుంటా. కానీ మీరు చేసే మిస్టేక్ అదే. ఇక్కడ మాక్ టెస్ట్‌లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ మాక్ టెస్ట్‌లు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే చదువుకొని
ఈ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అయితేంది, ప్రీవియస్ ఇయర్ అయితేంది, ఈ రెండిటి నుంచి మనం మాక్ టెస్ట్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఏ టాపిక్ లో మనం వీక్ ఉన్నాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మూడింటిని ఫాలో అయ్యే వాళ్ళు మీలో ఎంతమంది ఉండండి? ఓకే, హానెస్ట్ గా చెప్పండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జెన్యున్ గా కామెంట్ చేయండి. సార్ మీరు అన్నట్టే ఎన్సీఆర్టీ 6 to 12 చదివాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివాను, మాక్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా అన్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ గా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు 90% ఉండరు, జస్ట్ 10% మాత్రమే ఉంటారు. రేపు జాబ్ వచ్చేది కూడా వాళ్ళే వస్తుంది. అంతేనండి, ఎవరు కష్టపడితే వాళ్ళ జాబ్ వస్తుంది. కష్టపడ్డ వ్యక్తికే ప్రతిఫలం కూడా అందుద్ది ఏదో ఒక రోజు. ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకొక నోటిఫికేషన్, ఇంతే తప్పిస్తే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కానీ మనకేంటంటే షార్ట్ కట్స్. సార్ ఇంపార్టెంట్ మెటీరియల్ కావాలి సార్, నేను ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను, మీకు జాబ్ వస్తుందా? ఎలా వస్తుందండి? ప్రీవియస్ ఇయర్ అసలు నీకు కాన్సెప్ట్ లేదు. ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ ఈ ఎన్సీఆర్టీ నేను చదవన్నది ఎందుకు? ఈ ఎన్సీఆర్టీ చదివితే నువ్వు ఇక్కడ నుంచి ఏం నేర్చుకుంటావు? కాన్సెప్ట్ నేర్చుకుంటావు. ఇక్కడ నుంచి నువ్వేం నేర్చుకుంటావు? కాన్సెప్ట్ నేర్చుకుంటావు. ఇక్కడ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నువ్వేం నేర్చుకుంటావు? ఈ పీడిఎఫ్ ఫైల్స్ నుంచి ప్యాటర్న్ నేర్చుకుంటావు. అంటే నీకు ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతుందో అనే ప్యాటర్న్ నేర్చుకుంటావు. ఇక్కడ ఏం నేర్చుకుంటావు? నీ యొక్క వీక్నెస్, అంటే నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు అనేది నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు. ఏ టాపిక్ లో నువ్వు వీక్ ఉన్నావు, ఏ టాపిక్ లో నువ్వు స్ట్రెంత్ గా ఉన్నావు అనేది తెలుస్తుంది. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే, నాట్ ఓన్లీ సైన్స్, అది అర్థమెటిక్ అయినా సరే, ఏదైనా సరే, అర్థమెటిక్ అయితే స్టాండర్డ్ బుక్స్ ఒక్కటి చాలు. ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇదే లెర్నింగ్ ప్రాసెస్. నేను ఎందుకు ఎన్సీఆర్టీ అని ఇక్కడ మెన్షన్ చేశానంటే, మీరు ఒక్కసారి కనుక మీకు ఇచ్చిన నోటిఫికేషన్ కనుక రైల్వే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అప్ టు 10th స్టాండర్డ్ అంటాడు. 10th స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్ రావు, బియాండ్ దట్ వస్తుంది. సో మీ మైండ్ లో నేను ఒకటి చెప్తున్నాను, రైల్వే జాబ్ క్రాక్ చేయాలంటే టెక్నీషియన్ 3 కూడా మీకు ముందులో ఉంది ఇప్పుడు. సో టెక్నీషియన్ 3 ఆల్మోస్ట్ 40 మార్క్స్ ఏముంది అనుకుంటాను. సో రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా సరే, సో రైల్వేలో ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు అటెంప్ట్ గనక చేస్తున్నారంటే సైన్స్ కు మాత్రం నేను చెప్పే 3 సూత్రాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ 3 అన్నమాట. ఒకటేంటిది, ఖచ్చితంగా మీరు ఎన్సీఆర్టీ 6 to 12th స్టాండర్డ్ చదవాల్సిందే. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. సార్ నాకు అంత టైం లేదన్నప్పుడు మీరు ఏం చేయాలి? వీడియో క్లాసెస్ వినండి. ఓకేనా? సో వీడియో క్లాసెస్ అనేది వినండి. ఇంకా అసలు సబ్జెక్టు బుక్స్ తీసుకొని చదివితే నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. బట్ నాకంత టైం లేదు సార్, మీకు తెలుగు మీడియం అనుకున్న వాళ్ళకి మీకు బైలింగ్ వల్ల మన కింద స్టడీస్ యాప్ లో మీకు 299 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు అలానే చేయండి. మీకు ఆల్టర్నేటివ్ గురించి చెప్తున్నాను. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన యాప్ లో 100 రూపీస్కే ఇస్తున్నాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 కలిపి ఉంటుంది. దాని తర్వాత మాక్ టెస్ట్ కూడా యాప్ లో ఇస్తున్నాను. ఓకేనా? సో మీరు చాలా మంది అనొచ్చు, సార్ పదే కిరణ్ స్టడీస్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకు చేయాలంటే మీకు ఎగ్జామ్ కావాల్సిన అన్ని కూడా ఒక దగ్గరనే ఇస్తున్నాను. ఈ మూడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఏంటిది? మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇది బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైతే పీడిఎఫ్ ఉందో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇది కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మాక్ టెస్ట్ కూడా ఎవరైతే ఈ 3 ఫాలో అయ్యారో ఏఎల్పి సిబిటి 1 మా స్టూడెంట్స్, అంటే యాప్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లో అయితే, సో చాలా వరకు కూడా కొంతమంది స్టూడెంట్స్ కి నేను ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది అనమాట. సో సక్సెస్ అనేది ఏదో ఒకటే పారామీటర్ బట్టి బేస్ చేసుకుంటారు, చాలా పారామీటర్స్ ఉంటాయి. సైన్స్ లో అయితే మోస్ట్లీ ఈ 3 మీకు ఖచ్చితంగా ఒకే ఒక దొరికేది కిరణ్ స్టడీస్ యాప్. మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కు లింక్ ఇస్తాను, ఇక్కడ చూడండి. ఓకే, నేను ఓన్ గా బుక్స్ చదువుకుంటా అంటే గో టు బుక్స్. సో గో త్రూ ద బుక్స్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీటెడ్ 6th స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ +1 +2 వరకు కంప్లీట్ చేయండి. మీకంటూ ఓన్ గా రన్నింగ్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఈ బుక్స్ చదువుతున్నాం అనే కాదు, ఈవెన్ క్లాసెస్ వింటున్నాం అని చెప్పి చాలా మంది పీడిఎఫ్ అడుగుతారు. క్లాసెస్ విన్న తర్వాత మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సరే ఒక బుక్ చదువుతున్నా, ఒక క్లాస్ వింటున్నా, నీకు ఏమర్థమైందని ఒక నోట్స్ లో రాసుకోవాలి. అదే ఎప్పటికీ రివిజన్ చేయాలి. ఒక కంప్లీట్ బుక్, ఇంత ఒక 500 పేజీలు ఉన్న బుక్ ఎగ్జామ్ రేపడంగా రివిజన్ చేసుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్. అదే 500 పేజీల నుంచి
వరస్ట్ కేసులో ఒక 50 పేజీలు గనక తయారు చేసుకుంటే, ఏ జాబ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వితిన్ 1 అవర్‌లో రివిజన్ అయిపోతది. ఇది మన క్లాసెస్ నుంచైనా మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుంచైనా రాయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. ఈ 3 గనక ఏ స్టూడెంట్ అయితే చేస్తారో సైన్స్‌లో 100% వస్తది. సో, నేను ప్రిపేర్ అయింది కూడా ఆల్‌మోస్ట్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాను. నేను ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివాను. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేశాను. మాక్ టెస్ట్ రాసాను. అందుకే నాకు సైన్స్‌లో ఫుల్ స్కోర్ రావడం జరిగింది. ఓకేనా? సో, ఫైనల్‌గా నేను ఒకటే ఒకటి చెప్తున్నానండి. జాబ్ రావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్‌లు, కొంచెం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ 2 చేయాలి. చాలా మంది బ్లైండ్‌గా ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే వెళ్తారు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయరు. మాక్ టెస్ట్‌లు రాయరు. ఈ మాక్ టెస్ట్ రాయకపోతే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఇప్పుడు నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాసావో, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు తెలుస్తది. ఓకే. నేను ఈ టాపిక్‌లో స్ట్రాంగ్ ఉన్నాను. ఈ స్ ఈ టా ఈ ఈ ఏరియాలో నేను వీక్ ఉన్నానని నీకు ఆ రోజు తెలుస్తది. అంతేగాని మనం రీజన్స్ చెప్పుకుంటూ, మనం స్కిప్ చేసుకుంటూ, అరే నేను ఇది చదవలేదు. నేను ఈ రీజన్ తోటి అనుకుంటే ఎగ్జామినర్‌కి అవన్నీ అనవసరం. నువ్వు ఎగ్జామ్‌లో ఆన్సర్ పెట్టినవా లేదా? దట్స్ ఇట్. అదొకటి చూస్తారు ఎగ్జామినర్ ఎవరైనా సరే. అంతేగాని నేను అన్ని సబ్జెక్టులు చదివాను. ఓన్లీ నేను ఎన్‌సీఈఆర్‌టీ 10థ్ వరకే చదివాను. నేను మాక్ టెస్ట్‌లు రాయలేదు. అందువల్ల నా పెర్ఫార్మన్స్ బాలేదంటే ఎప్పుడైనా సరే సమాజమైన, సొసైటీ అయినా ఎవ్వరైనా సరే ప్రపంచంలో నీ గెలుపును మాత్రమే చూస్తారు గానీ, నీ ఓటమి ఏ రీజన్ వల్ల అయింది, ఒకవేళ ఈ రీజన్ వల్ల అప్ టు మార్క్ వచ్చిందని ఎవ్వరు కూడా నిన్ను ప్రశంసించరు. నువ్వు గెలిస్తేనే నిన్ను సొసైటీ అయినా, ఎవ్వరైనా సరే గుర్తిస్తారు. నువ్వెన్ని కష్టాలు పడి లాస్ట్‌కు 1 మార్క్ తోటి ఓడిపోయినా సరే, నువ్వు ఓడిపోయిన వాడి లెక్కే. గెలిస్తే ఒక్క మార్క్ తోటి నువ్వు గెలిచినా సరే, సమాజంలో, సొసైటీలో, ప్రపంచంలో నువ్వు ఆ ఒక్క మార్క్ తోటి నువ్వు గెలిచావు అంతే. నిన్ను ప్రతి ఒక్కరు నువ్వు గెలిచావంటే తప్పిసి అది 1 మార్కా, 2 మార్కులో, 10 మార్కులో డజంట్ మ్యాటర్. కానీ ఓడిపోవడానికైనా, ఓటమికైనా, గెలుపుకైనా ఆ ఒక్క మార్జిన్ ఉంటది చూసినావా? ఆ మార్జిన్ గనుక మీరు దాటాలంటే హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ఉంది. సో, చాలా మంది ప్రిపరేషన్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఉన్నది. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్‌కమింగ్ ఎగ్జామ్స్ కూడా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి తొందరపడి ఈ బుక్, ఆ బుక్ చదివి క్వెషన్స్ రావట్లేదని మీరు అనొద్దు. ఎన్‌సీఈఆర్‌టీ ఇస్ ద స్టాండర్డ్. కాంటే మీరు ఏ పేపర్ అన్నా తీసుకొని పక్కన పెట్టుకొని 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ ఏదో ఒక బుక్‌లో ఖచ్చితంగా అలైన్ ఉంటది. ఓకేనా? సో, నేను చెప్పే క్లాసెస్‌లో మాక్సిమం కవర్ చేశాను. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటది. యాస్ వెల్ యాస్ మాక్ టెస్ట్‌లు కూడా మీకు విత్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీరు డెమో వీడియోస్ చూడండి. డెమో మాక్ టెస్ట్ రాయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. సో, కానీ ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బైలింగ్వల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం కాబట్టి చూడండి. బుక్స్ కూడా తీసుకోండి టైం అయితే. ఎందుకంటే ఎన్‌టీపీసీ గ్రూప్ డి ఇంకా టైం ఉంది కాబట్టి బుక్స్ తీసుకోండి ఇంకా క్లాసెస్ ఇంటే ఇంకా క్లారిటీగా ఉంటది. సో, మీరు ఖచ్చితంగా సైన్స్‌లో ఫుల్ స్కోర్ నేను ఎలా సాధించానో మీరు కూడా సాధిస్తారనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, వి ఆర్ నియర్ టు 1,00,000 సబ్‌స్క్రైబర్స్. మన వీడియోని చాలా మంది చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేయట్లేదని మీకు జెన్యూన్‌గా ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయండి. ఎటువంటి రైల్వేకి సంబంధించి అప్డేట్స్ కావాలన్నా మీరు ప్లే స్టోర్ నుంచి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్.